ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీలపై తాజాగా అధికారిక ప్రకటన వెలువడింది. ఫిబ్రవరి 24 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 24న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. 15 నుంచి 21 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 28న శుక్రవారం 2025-2026 ఆర్థిక సంవత్సరానికి గాను సభలో ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇక ఏపీ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఫిబ్రవరి 22, 23 తేదీల్లో ఎమ్మెల్యేలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనుండగా మొదటి రోజు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో పాటుగా భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో తాజాగా ఏపీ కేబినెట్ భేటీ అయింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. 44,776 కోట్లతో ఏపీలోని వివిధ ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుకు ప్రతిపాదనలు చేశారు. ఇక మరోవైపు ఫైళ్ల క్లియరెన్స్ లో ఆంధ్రప్రదేశ్ మంత్రుల పనితీరు ఎలా ఉందనే దానిపై ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా ర్యాంకులు ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా మొదటి స్థానంలో మంత్రి ఎన్ఎండి ఫరూక్ నిలువగా మరో మంత్రి కందుల దుర్గేష్ రెండో ర్యాంకులో నిలిచారు. ఈ జాబితాలో 6వ స్థానంలో సీఎం చంద్రబాబు నాయుడు ఉండగా 8వ స్థానంలో మంత్రి నారా లోకేష్ నిలిచారు. ఇక పిఠాపురం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 10వ ర్యాంకులో ఉండగా మంత్రి వాసం శెట్టి సుభాష్ అందరికంటే చివరి స్థానంలో నిలిచారు.